చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయం ఉన్న దేవుని మాటను మెదటి నేను తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యెహోషువ గ్రంథం నుంచి మొదటి అధ్యాయము 9వ వచనం ఈ విధంగా ఉంది. యెహోషువ మొదటి అధ్యాయం 9వ వచనం ఈ విధంగా ఉంది. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండను. ఎంత గొప్ప మాట ఈ ఉదయాన్న. మనం నడిచే మార్గంలో మనకు దేవుడు తోడుంటానని చెప్తున్నాడు. సంగమ ఎందరో మన నడిచే మార్గం మనం విడిచిపెట్టి వెళ్ళిపోవడం మనం చూసాం. చాలామంది వివాహాలు ఈరోజు వారి ఆన్ స్టేజ్ మీద వారు చేసుకున్న ప్రామిసెస్ కలిసి నీతో జీవితకాలం ఉంటాయని చెప్పి తర్వాత మనం గమనిస్తాం మార్గంలో వారి కొడుకు వెళ్ళిపోయి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఈరోజు వారు లేకుండా అయిపోయిన పరిస్థితులు. ఎందరో స్నేహితులు, ఎందరో బంధువులు, ఎందరో మిత్రులు, అన్నదమ్ములు, అక్కాచెన్నులు, అమ్మ నాన్న కూడా ఎందరో ఎన్నో సందర్భాల్లో మన మార్గంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. ముఖ్యంగా ఈరోజు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో కలిసి నడాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నీ కుటుంబస్తులు కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ ఈరోజు నీతో నడవట్లేదేమో. ఈరోజు నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఎన్నో ఫోన్ కాల్స్ చేసి వారిని పిలవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, లేకపోతే ఇక చాలని చెప్పి డైవర్స్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నావేమో. నువ్వు వీటన్నిటి మధ్యలో సతమతం అయిపోతూ కూర్చొని నా జీవితం ఏంటి, అసలు నేను ఎందుకు స్టక్ అయిపోయాను, నేను ఇక్కడ ఎందుకు అలా ఆగిపోయాను చెప్పి నిరాశపడిపోతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ కూడా చాలా భయపడిపోతున్న సమయం అది. ఒకవైపు చూస్తే మోషే చనిపోయాడు, స్టక్ అయిపోయాడు, ఆగిపోయాడు. ముందుకు ప్రయాణము అర్థం కాని సందర్భం, ఏం జరగబోతుందో తెలీదు, ఎలా నడిపించాలో తెలీదు. దేవుంటాడు, నీ మార్గం అంతట్లో కూడా నేను తోడు ఉండబోతున్నాను, నేను నడిపించబోతున్నాను. ఏం చెప్తున్నాడు తెలుసా? మార్గములో నువ్వు ప్రజలందరూ నడిపించాల్సిన ఒక మార్గం కదా, ఆ మార్గంలో నేనున్నాను, నువ్వు కంగారు పడక. చూడండి, వీళ్ళందరినీ మార్గం గుండా తీసుకుని వెళ్ళాలి. దేవుంటాడు, ఆ మార్గంలో నేను నడిపిస్తున్నాను. చూడండి, ఆశ్చర్య విషయం ఏంటంటే, నీవు ఇజ్రాయెల్ నడిపించు, నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఇజ్రాయెల్ కొరకు నిలబడు, నేను నీ కొరకు నిలబడి నీకు జయాలు ఇస్తాను. కొన్నిసార్లు మన హెచ్చింపు ఎక్కడుంటే చెప్పనా, మన హెచ్చింపు మన కాలింగ్, మన పిలుపులో ఉంటుంది. మనల్ని దేవుడు పిలిచిన పిలుపుకు మనం లోబడిపోతే, మన దేవుడు పిలిచిన విషయాలకు మనం లోబడిపోతే ఆటోమేటిక్గా అక్కడే మన హెచ్చింపు, ఆటోమేటిక్గా దేవుడు మనం హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేవుని సేవలోకి పిలువబడ్డారే మీరు. ఒకవేళ ఎవరో చనిపోయిన తర్వాత, మీ తండ్రి చనిపోవడం వల్ల, తల్లి చనిపోవడం వల్ల, ఏదో ఒక దాని తర్వాత మీరు దాన్ని మొత్తం తీసుకొని ఇప్పుడు మీరు నడిపించాల్సిన పరిస్థితికి వచ్చిందేమో, చేయలేక దాన్ని ముందు తీసుకునిలేక ఇలా యెహోషువలాగా మీరు నిలిచి ఉండిపోయారేమో. సగమా నేను చెప్తున్నాను వినండి, దేవుని మహాకార్యము నీ జీవితంలో జరగబోతుంది. నిలిచిపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువకు తోడున్న దేవుని నీకు కూడా నేను తోడుంటాను, నేను నడిపిస్తాను. నీ పిలుపులోనే నీ సక్సెస్ దాగి ఉంది, నీ పిలుపులోనే నీ పేరు గొప్పతనం దాగి ఉంది, నీ పిలుపులో నేను దేవుడు దేని కొరకు పిలిచి ఉన్నాడో అందులోనే గొప్ప కార్యములు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు పేతురుని వలలు వేసుకొని చేపలు పడుతున్న సమయంలో పేతురుని పిలిచాడు. ఆ పిలుపులను దాగి ఉంది. రాగానే మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానని చెప్పాడు. తుదకు అది జరిగింది. మొదటిసారి క్రైస్తవులకు బాప్తిజం ఇచ్చిన వ్యక్తి పేతురని మనకు తెలుసు. ఈరోజు నేను ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను, ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, నిన్ను దేవుడు పిలిచినవాడు, ఆ మార్గం ఎరిగినవాడు, నీతో ఎవరినైతే ఉంచాడో వారి కొరకు నేను సిద్ధపరిచినవాడు, సిద్ధపరిచినంతా కూడా ఆయనకు తెలుసు. ఆయన్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ముందున్నాడు ఆయన, నీ ముందు నడిచొచ్చున్నాడు. దిగులు పడిపోవద్దు, ఆధారపడిపోవద్దు, బెంగపడిపోవద్దు, దేని మీద ఆధారపడమని దేవుడు చెప్తున్నాడు. నిరసించిపోమాక, దిగులు పడిపోమాక. మహా జ్ఞాని అయినా అన్నీ ఎరిగిన దేవునిపైన ఆధారపడడానికి ఇష్టపడండి. చూసారా, ఈ మాట ఎంత గొప్ప, మరలా చదువుతున్నాను వినండి. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉంటాడు. అన్నిటిలో, అన్నిటిలో. కొంతమంది కొన్ని విషయాలు మనకు తోడై ఉంటారు,
నీ దేవుడు అన్నిట్లో నీకు తోడి ఉంటాడు. అంటే దాని అర్థం మీ లోకం సప్లై ఎలా ఇస్తుందంటే 50% ఆఫ్ సప్లై కానీ 30% ఆఫ్ సప్లై కానీ ఇవ్వగలదు. జీవితంలో అన్నిటికీ అందరూ ఉండలేరు, నిజమిది. కొందరు మాత్రమే కొన్ని విషయాలకు ఉంటారు. ఒకరోజట కొడుకు తన తండ్రికి చెప్పాడట, నాన్న నా బర్త్డే ఫంక్షన్కి ఈరోజుగో నా స్నేహితులందరినీ పిలని. మొత్తం బర్త్డే ఫంక్షన్కి స్నేహితులు ఎంతమంది అయితే తన స్నేహితులు అందరినీ పిలవమని చెప్పి ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చి నాన్నకి చెప్తే నాన్న అందరికీ ఫోన్ చేసి పిలిచాడు. ఇది మొత్తానికి బర్త్డే రోజున చూస్తే అవర్స్ గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి, కేవలం 3 వచ్చారు, ఇంకెవరు రారు. నాన్న అందరికీ నువ్వు ఫోన్ చేసావంటే అందరికీ నేను ఫోన్ చేశాను, ఇంకెవరు రాలేదేంటి నాన్న, నేను అందరికీ ఫోన్ చేశాను నాన్న, అయితే ఏమని ఫోన్ చేసావు నాన్న అని కొడుకు అడిగితే అప్పుడు తండ్రి చెప్పాడట, నేనేమని ఫోన్ చేశాను తెలుసా, నీ బర్త్డే నేను చెప్పలేదు కానీ నీ స్నేహితుడికి ఒక అపాయం ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక సమస్య వచ్చింది, ఇలా పలానా రోజున సాయంకాలం 6 గంటలకి రమ్మని కోరుతున్నాడు అని చెప్పి ఫోన్ చేశాను. నీకు వచ్చిన వాళ్ళ 3 కూడా నిజమైన స్నేహితులు, వీరు నిజమైన స్నేహితులు, మిగతా వారు అబద్ధ స్నేహితులు. వాళ్ళు వీరే నీ ఆపదలో కూడా నీకు తోడుంటారని చెప్పి ఆ మాట ఆ తండ్రి చెప్పాడట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చూడండి, మనతో ఉండేవాళ్ళు కూడా కొందరు ఉంటారు, వాళ్ళు నిజంగా నిలబడతారు. ఆ కొందరికి కూడా జీవితం ఉంది, వారిది కూడా వారు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సగం ఎవరి మీద ఆధారపడద్దు. నిన్ను అన్ని విషయాల్లో దీవించగల దేవుని మీద ఆధారపడు. నిజమిదే. ఎవరి మీద కూడా నీ చేయను కానీ, నీ ఆలోచన కానీ, నీ తలంపులు కానీ పెట్టమాక. ఈరోజు ఎందరో అలా ఒకరి మీద ఆధారపడి వ్యభిచారానికి లోనైపోయారు, దొంగతనానికి లోనైపోయారు, చెడు విషయాలకు లోనైపోయారు. ఈరోజు నేను మాట్లాడుతుండగా ఒకలాంటి అవాచకమైన పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైనా వింటున్నట్లయితే, ఎవరైనా ఈ మాట తీసుకున్నట్లయితే నేను చెప్తున్నాను, అది మంచిది కాదు అన్నట్టు కూడా. నీవు నీ జీవితపు డెస్టినీని కూడా ఎరిగిన వ్యక్తివి కాదు. గిల్టీ కాన్షియస్నెస్తో, అపరాధ భావంతో నింపబడే వ్యక్తివి నువ్వు బయటికి వెళ్ళడానికి భయపడే వ్యక్తివి, లోపల ఉండడానికి భయపడే వ్యక్తివి, భూ సంబంధం వ్యక్తులకు భయపడతావు, పరలోక సంబంధమైన దేవునికి భయపడతావు, అన్నిటి మధ్య భయంతో నిండిపోతావు. అవసరమా? తుదకు మరణం తర్వాత ఏమవుతుందో కూడా తెలియని బ్రతుకులు బ్రతుకుతాం. ఎక్కడికి వెళ్తాం కూడా గ్యారంటీ లేని బ్రతుకుగా నీ బ్రతుకు అయిపోతుంది. నిశ్చయత, నీ పిలుపులో నిశ్చయత నువ్వు కలిగి ఉండడం మంచిదే. నిజమైతే మారాలి, ప్రభు కొరకు నిలబడాలి, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ప్రభు ప్రేమించేవాడు గనక ఇప్పటికి కూడా మరలా నీకు పిలిపిస్తున్నాడు. కృపలో నిన్ను నీతిమంతుడిగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయని నమ్మడానికి ఇష్టపడాలి. తండ్రి నిన్ను ప్రేమించుచున్నాడు, నేను మరలా పిలుచుచున్నాడు. ఈస్ కాలింగ్ యూ బ్యాక్ అగైన్. ఈస్ సేయింగ్ యూ, ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్, కమ్ టు మీ, ఐ విల్ ఫర్గివ్ యువర్ సిన్స్. ఈరోజు దేవుని కార్యము నీ జీవితంలో జరగబోతుంది. ఆశ్చర్యమైన కార్యముతో నిన్ను దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ మార్గములంతట్లో కూడా నీ దేవుడు తోడై ఉంటాడు. కళ్ళు మూసుకుంటారా? మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎటువంటి అలసట, ఎటువంటి దిగులు, ఎటువంటి బెంగ నీ ప్రజలను ఆవరించిందో నాకు తెలియదు. సూసైడల్ థాట్స్ ఏమైతే నీ ప్రజలను వేధిస్తున్నాయో నాకు తెలియదు. ఏ ఆత్మ అయితే వీరు వెనకుండి వీరికి ఇబ్బందిని కలుగు చేస్తున్నాడో ఆ దురాత్మ సమూహమును యేసు నామమున గద్దించుచున్నాను, విడిచి పొమ్మను ఆజ్ఞాపించుచున్నాను. నీ బిడ్డలుగా మాకు ఇవ్వబడిన అధికారం గొప్పది. నీ బిడ్డలుగా మేము పిలువబడుతున్నాం, అందుని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలుగా మా అందరికీ కూడా దురాత్మలు భయపడాల్సిందే. మేము పిరికి ఆత్మను కలిగి లేము, ధైర్యం గల ఆత్మను కలిగి ఉన్నాం. ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాము. మీకు వందనాలు. నీ బిడ్డలను బలపరచండి, ఆదరించండి. నీ కొరకు బలమైన కార్యాల కొరకు వారిని సిద్ధపరచండి. నీ వారి మార్గం అంతట్లో కూడా తోడినందుకు నీకు వందనాలు. ఈ దినము ఊహించని కార్యాలు వారికి జరిగించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సగమా, దేవుని కార్యము నీ కుటుంబంలో దేవుడు త్వరపెడుతున్నాడు. దిగులు పడిపోద్దు, నీరసించిపోద్దు, కృంగిపోద్దు. ఆయన వైపు నీ కళ్ళించు. God bless you. See you tomorrow.
టుమారో.